Before we enter into worship, please turn your Bible along with me to Ephesians chapter 2. ఆరాధనకు ప్రవేశించుకున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి తీయండి. Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verses 1 to 6 responsively. 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనము మార్చి చదువుకుందాం. Ephesians chapter 2 from verses 1 to verse 6 responsively. 2వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 4-5 చదువుతున్నానండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 6, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేదర్శం రాబో యుగంలో కనపరచు నిమిత్తము. Shall we also turn our Bibles to Colossians chapter 2? కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా తీద్దామండి. Colossians chapter 2. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము And we will read verses 13 and 14 all together. 13-14 వచనాలు కలిసి చదువుకుందాం. Colossians chapter 2, 13 and 14. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. తెలుగులో అయితే 13 నుండి 15 కలిసి ఉంటున్నాయి కాబట్టి 15 వరకు చదువుకుందామండి. 13, 14, 15 చదువుకుందాం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేతి రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని క్షమాపణ ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. May the Lord add the blessing on his word, reading of his word. చదువుతున్న వాక్యము ప్రభు మన కొరకు దీవించును గాక. And may we enter into prayer so that Lord may help us and instruct us as to how we need to worship him. ప్రభును ఆరాధించినట్లుగా ప్రార్థనలో ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు మా ప్రభు నామములో మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలోనికి ప్రభువా రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యత కొరకై స్తోత్రాలు తండ్రి. మేము చదువుకున్న వాక్య భాగములను మా కొరకై ఆశీర్వదించండి. వివరించి ప్రభువా మమ్మల్ని వెలిగించి పురికొల్పి తండ్రి మీ ఆత్మ ద్వారా తండ్రి మీరే మమ్మను ప్రేరేపించి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని కనిపించని అంధకార శక్తులను యేసు ప్రభు నామంలో తండ్రి బంధిస్తూ మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ నిత్య నిబంధన రక్తం ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తీసుకుని వస్తూ రావాల్సిన వారందరినీ ప్రభావ మీరే సకాలంలో తీసుకుని రండి. వచ్చిన వారందరినీ బట్టి ప్రభావ మీకు వందనాలు. మీ ఆరాధన ఆత్మను మా మీద కుమ్మరించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థించున్నాం మా తండ్రి, ఆమేన్. As you all know, for some time we've been doing a series under the title Made Alive. బ్రతికించబడి ఉన్నాము అన్నటువంటి శీర్షిక మీద మనము కొన్ని వారాలుగా కొన్ని రోజుల నుండి మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. And the very title Made Alive conveys to us two aspects or two truths. బ్రతికించబడుట అనేటువంటి ఈ అంశము రెండు సత్యాలను మనకు తెలియజేస్తా ఉంది. First truth is that
we were dead, so we've been made alive. మొదటి సత్యము, మనము చచ్చిన వారం ఏంటిమి, అయితే ఇప్పుడు మనం బ్రతికించబడి ఉంటున్నాం. The second truth is we were not able to make ourselves alive. రెండవ సత్యం ఏంటంటే మనల్ని మనము బ్రతికించుకోలేదు. We were in our deadness. మనము మృతమైన స్థితిలో ఉంటిమి. We were in our fallenness. మనము పడిపోయిన స్థితిలో ఉంటిమి. We were in our sinfulness. మన పాపపు స్థితిలో మనం ఉంటిమి. Therefore there was no capacity within us to deliver ourselves or to become alive. అయితే మనల్ని మనము విడిపించుకోవడానికి కానీ లేకపోతే మనల్ని మనము చచ్చిన స్థితి నుండి బ్రతికించుకోవడానికి మనంతట్లో మనకు ఎటువంటి సామర్థ్యము, శక్తి లేదు. Someone had to reach out to us. కనుక ఎవరో వారు చెయ్యి చాపి మనకు సహాయం చేయవలసి. Someone had to uplift us. ఎవరో ఒకరు మనల్ని చెయ్యి చాపి మనల్ని లేవనెత్తాలి. Someone had to demonstrate his grace towards us. ఎవరో తన యొక్క కృపను మన ఎడల కనపరచాలి. Someone had to demonstrate his mercy towards us. తన యొక్క కనికరమును ఒకరు మనకు కనపరచాలి. And someone had to demonstrate pity upon us. అంతేకాకుండా ఎవరో మన మీద జాలి పడవలసిన అవసరం ఉంది. Therefore, being made alive through Jesus Christ is not a small thing that we can forget. గమనించండి, యేసు ప్రభు ద్వారాగా సజీవులుగా చేయబడుట అనేది ఏదో స్వల్పమైనటువంటి విషయం కాదు మనము మర్చిపోవడానికి. When we are made alive in Christ, క్రీస్తులో మనము బ్రతికించబడిన తర్వాత basis the salvation that we get from him, దాని నుండి రక్షణ మనం పొందుకుంటున్నాం. there are many changes, there are many movements, there are many transitions that happen at the point of our salvation. మన రక్షణ పొందినటువంటి సమయంలో అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి కార్యములు అక్కడ జరుగుతూ ఉంటున్నాయి. We transition from one person to another person. మనము ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మనము మార్పు చెందుతున్నాం. We transition from one position to another position. ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి మనం మార్పు We చెందుతున్నాం. transition from one purpose to another purpose. ఒక ఉద్దేశం, ఒక గురి నుండి ఇంకొక ఉద్దేశం, ఇంకొక గురి వైపు మనం మార్పు We చెందుతున్నాం. transition from being the children of disobedience unto children of obedience. అవిధేయ పిల్లలుగా ఉన్నటువంటి మనము విధేయులైనటువంటి పిల్లలుగా మనం మార్పు చెందుతున్నాం. We move from, say, Adam's descent to God's children. కనుక ఆదాము సంతతి నుండి మార్పు చెంది దేవుని సంబంధులుగా మనము చేయబడతా We ఉన్నాం. move from curse unto blessing. శాపము నుండి ఆశీర్వాదంలోనికి మనం నడిపించబడతా ఉన్నాం. But over the last 4 weeks or few weeks, we've kind of dealt on 4 important transitions that we need to know. కనుక గత 4 సందర్భాల్లో మనము 4 రకాల మార్పులను మనం గమనించుంటున్నాం. Firstly, మొట్టమొదటిది, we move from law unto grace. ధర్మశాస్త్రం నుండి కృపకు మనము మార్పు చెంది ఉంటున్నాం. Secondly, రెండవది, we learned about moving from death unto life. మరణము నుండి జీవములోనికి దాటబడిట. Thirdly, we learned about moving or transitioning from indignation, that is the righteous anger of God, to being inheritance of his own. మూడవది, దేవుని యొక్క నీతియుక్తమైనటువంటి ఉగ్రత నుండి దేవుని యొక్క స్వాస్థ్యముగా చేయబడేటటువంటి స్థితికి మనం మార్చబడి ఉంటున్నాం. Last month in December, we learned about from being separated from God, we found our security in God. కనుక డిసెంబర్ మాసంలో దేవుని నుండి వేరుపరచబడినటువంటి స్థితి నుండి దేవునిలో ఉన్నటువంటి భద్రతలోనికి మనము మార్చబడినటువంటి విషయాన్ని మనం చూసి ఉంటున్నాం. Today we'll briefly learn about the 5th transition that happens. కనుక ఈ దినాన క్లుప్తంగా మన రక్షణ పొందిన సమయంలో కలిగే 5వ మార్పును మనం చూసుకుందాం. Listen carefully. దయచేసి జాగ్రత్తగా గమనించండి. The 5th transition that happens is మార్పు మనలో రక్షణ సమయంలో కలిగే 5వ మార్పు ఏంటంటే, transition from the judgment of God to be justified. దేవుని యొక్క తీర్పులో నుండి నీతిమంతులుగా తీర్చబడేటువంటి స్థితిలోనికి మనం మార్పు We చెందుతున్నాం. transition from being judged by God and from judgment of God to be justified. కనుక దేవుని యొక్క తీర్పులో నుండి మనము దేవుని ద్వారాగా నీతిమంతులుగా తీర్చేయబడేటువంటి స్థితిలోనికి మనము మార్పు చెందుతున్నాం. All those who are born again here, ఇక్కడ తిరిగి జన్మించినటువంటి వారందరూ all కూడా those who claim and are convinced that they are children of God here, దేవుని బిడ్డలము అని ఒప్పింపబడి అలాగ చెప్పబడినటువంటి వారందరూ, there was a day or a phase in our lives where we were captives of the enemy, Satan. ఒకప్పుడు మనము సాతాను యొక్క బందీలుగా మనము ఉండినటువంటి దినం ఒకటి ఉండింది. We were in the clutches of sin. పాపపు సంకెళ్ళ చేత బంధించిన వారిగా ఉన్నాం. We were captured by the very culture of this world and captured by the wickedness of this ఈ world. లోకపు దుష్టత్వము, ఈ లోకపు సంస్కృతి ద్వారా బంధించబడినటువంటి స్థితిలో మనం ఉంటిమి. When we were under the cloud of sin and wickedness, మనము దుష్టత్వము మరియు పాపపు ఆ వాతావరణములో, ఆ మేఘములో మనము కప్పబడి ఉన్నప్పుడు we were an abomination to God. మనము దేవునికి
అసహ్యమైనటువంటి వారిగా, హేయమైన వారిగా మనం ఉంటిమి. We were abhorrable, that is hate. We were abhorrable in the sight of God. దేవుని దృష్టిలో హేయముగా, అసహ్యమైనటువంటి వారిగా, ద్వేషించబడే వారిగా మనం ఉండినం. We were bankrupt in the sight of God. దేవుని దృష్టిలో మనము రిక్తులుగా, ఏమి దేవుణ్ణి మెచ్చేటటువంటిది ఏది లేని స్థితిలో మనం ఉంటిమి. We were crooked in the sight of God. దేవుని దృష్టిలో వంకరమైనటువంటి వక్రజనముగా మనం ఉంటిమి. We were defiled in the sight of God. దేవుని దృష్టిలో అపవిత్రులమైన వారిగా ఉంటిమి. We caused exhaustion to God. దేవునికి ఎంతో ఆయాసము, దేవునికి ఎంతో కోపమును రేపినటువంటి వారిగా మనం That's right. We were in exhaustion, that is God couldn't stand us. అయితే దేవుడు మనల్ని తాళలేని స్థితిలో అట్లు దేవునికి కోపమును రేపిన వారిగా మనం Our ఉంటిమి. sin was frustrating to God. మన పాపము దేవుణ్ణి ఎంతగానో వేదన కలిగించి, దేవునికి బాధ కలిగించేదిగా ఉండేది. That was our condition. అది మన మునుపటి స్థితి. There is none righteous before God. నీతిమంతుడు లేడు, దేవుని ఎదుట ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. God was fully justified to pick us up and drop us in hellfire. దేవుడు మనల్ని పట్టుకొని అగ్నిగుండంలో పారవేయడానికి పూర్తి అధికారం కలిగిన వాడు ఇచ్చినాడు. We were sinners by deed. మనము క్రియల ద్వారా పాపులము. We were sinners by descent. అంతేకాకుండా జన్మతః మనం పాపులము. In Adam we were naturally sinners. సహజంగానే ఆదాములో మనం పాపులమై ఉంటున్నాం. And because of a deed we were sinners. అంతేకాకుండా మనం చేసిన క్రియలను బట్టి మనం పాపులమై ఉంటున్నాం. What does man deserve for his blatant rebellion against his creator? ఈలాగున సృష్టికర్తకు విరోధముగా చేసినటువంటి తిరుగుబాటుకు బదులుగా మానవుడు దేనికండి ఇంకా పాత్రుడు, దేనికి యోగ్యుడు? What do you or what do I deserve for our blatant rebellion against our Lord and our Savior and rejecting his sovereignty and his grace? తన యొక్క కృపను, తన సార్వభౌమ అధికారాన్ని తృణీకరించి ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి నీవు నేను దేనికి తగిన వారము, దేనికి మనం యోగ్యులము? The only thing that you and I deserved was an outpouring of his undiluted judgment and wrath upon us. నీవు నేను దేవుడు ఏమాత్రము కలుషితము లేనటువంటి తన ఉగ్రత, తన కోపాగ్నిని మన మీద కుమ్మరించబడడానికే నీవు నేను యోగ్యులమై ఉంటిమి. God could not and should not have diluted his wrath upon us. దేవుడు తన కోపాగ్నిని, తన యొక్క ఉగ్రతను మన మీద ఏమాత్రము తక్కువ చేయడానికి వీలు లేని స్థితిలో మనం ఉంటిమి. I am such a big sinner, we are so great sinners that God had the right to drop us in the hottest zone in hellfire. మనము ఎంత ఘోరమైనటువంటి పాపాత్మలమై ఉంటిమి అంటే దేవుడు మనల్ని తీసుకొని నరకాగ్నిలో అతి వేడి అయినటువంటి ఆ స్థలంలో మనల్ని పారవేయడానికి దేవుడు ఎంతో న్యాయవంతుడై ఉన్నాడు. That is our condition. అది మనం మునుపటి స్థితి. We had no right to exist. మనము జీవించడానికి, బ్రతికి ఉండడానికి ఏ కారణము లేదు, ఏ అధికారం మనకు లేదు. Even if we prolonged our living on this earth, ఒకవేళ మన జీవితకాలం ఈ లోకంలో అది కొంచెం పొడుగు అది పెరిగినా గానీ our destination should have been hellfire. అయినను మన యొక్క గమ్యస్థానం అగ్నిగుండమే. Shall we read Romans chapter 2? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదామండి. Romans chapter 2. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. And we will read verses 5 and 6. 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందామండి. రోమా 2వ అధ్యాయం 5-6 కలిసి చదువుకుందాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ్డ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. We accumulated God's judgment upon us. మనము దేవుని ఉగ్రతను మన మీద సమకూర్చుకుంటా ఉన్నాం. So we also turn to 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక. We will read verses 17 and 18 all together. మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 17-18. All together please. అందరం కలిసి చదువుకుందామండి. 17-18. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు?
Yes, it is. This passage in 1 Peter 4 speaks about the church. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వాక్య భాగము సంఘమును ఉద్దేశించి రాయబడింది. It indeed speaks about the judgment that begins in the house of God. దేవుని మందిరంలో ఆరంభమయ్యే దేవుని తీర్పు గురించి తెలియజేస్తా ఉంది. So Peter says, if the church of God itself is in a position to be judged for his deeds, how much more will the judgment be for those who are not in Christ Jesus? గమనించండి, దేవుని యొక్క సంఘమైనటువంటి వారు చేసినటువంటి క్రియలకు దేవుని యొక్క తీర్పు పొందని ఉన్నట్లయితే, దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి ప్రభువుకు బయట ఉన్నటువంటి వారు, వారికి ఇంకా ఎంత కఠినమైనటువంటి తీర్పు వారి క్రియల బట్టి జరుగును. Majority of the Christian world does not want to preach about the judgment of God. క్రైస్తవ సమాజంలో అధికంగా దేవుని యొక్క తీర్పును ప్రకటించడానికి వారు ఇష్టపడరు. They only want to speak about the grace of God. వారు దేవుని కనికరమును మాత్రమే ప్రకటించాలని They ఇష్టపడతారు. only want to speak about the mercies of God. దేవుని యొక్క దయాళుత్వాన్ని మాత్రమే ప్రకటించాలని They ఇష్టపడతారు. only want to speak about the love of God. దేవుని ప్రేమను మాత్రమే తెలియజేయాలని ఇష్టపడతారు. There are people who go to an extent to say that a loving God, how can he send sinners to hellfire? అయితే వారు ఇంకా ఏ స్థితికి దిగజారుతారంటే, ప్రేమగల దేవుడు ఒక వ్యక్తిని ఎలాగో నరకంలో వేయగలడండి అని ప్రశ్నిస్తారు. Beloved, remember this. ప్రేమైన వాళ్ళ జ్ఞాపకం ఉంచుకోండి, God is holy దేవుడు పరిశుద్ధుడై ఉంటున్నాడు. and he hates sin. ఆయన పాపమును ద్వేషించువాడు, అసహించువాడు You ఉంటున్నాడు. cannot dilute that statement. కనుక ఆ మాటను ఏ మాత్రం కూడా ఇంకా దాన్ని తక్కువగా చెప్పడానికి వీల్లేదు. God is holy, దేవుడు పరిశుద్ధుడు, he hates sin. పాపమును అసహించుకునేవాడు. God is 100% justified to judge sinners. పాపులకు తీర్పు తీర్చుటకు దేవుడు 100% ఆయన న్యాయవంతుడై ఉంటున్నాడు. Righteousness and justice are the attributes of God. గమనించండి, నీతి మరియు న్యాయములు దేవుని యొక్క సుగుణాలు ఉంటున్నాయి. Yes, God is love. సందేహం లేదు, దేవుడు ప్రేమామయుడు. Yes, his name is love. ఆయన పేరే ఆయన ప్రేమ స్వరూపి అయిన But వాడు. the same God who is love, whose name is love, is also holy. His name is holy. గమనించండి, ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. అదే సమయంలో ఆ దేవుడే పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉండి పరిశుద్ధుడు అనే పేరు కలిగిన వాడై ఉన్నాడు. God is merciful. గమనించండి, దేవుడు కనికరం గలవాడు. But he is just. అంతేకాకుండా ఆయన న్యాయవంతుడు. God is compassionate. దేవుడు జాలి కలిగిన వాడు. God is gracious. దేవుడు కనికరం గలవాడు. But there is no partiality in him. ఆయనను అందులో ఎటువంటి పక్షపాతం లేదు. He is unbiased. ఆయన పక్షపాతం ఏమీ లేదు ఆయనలో. Even for one sin of ours, it is so big in his sight that we deserve hellfire. గమనించండి, మనం ఒక్క పాపం చేసినా గానీ దేవుని దృష్టిలో ఆ ఒక్క పాపము ఎంత గొప్పది అంటే, ఆ ఒక్క పాపం మనల్ని నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళగల శక్తి గలదు. A person with one sin, a person with zillion sins, all are equal in the sight of God. గమనించండి, ఒక్క పాపం చేసిన వాడైనను లేకపోతే కోట్ల కొలది పాపాలు చేసిన వాడైనను ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానంగానే We ఉంటున్నారు. have to understand the just side of God. దేవుని యొక్క న్యాయవంతమైనటువంటి ఆ యొక్క కోణమును మనం అర్థం చేసుకోవాలి. Remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. If God is not just, దేవుడు ఒకవేళ న్యాయవంతుడు నీతిమంతుడిగా లేకపోతే he ceases to be God. ఆయన దేవుడుగా ఉండడానికి అర్హుడు కాదు. He cannot be God if he is not a just God. దేవుడు న్యాయవంతుడిగా ఒకవేళ దేవుడు ఉండలేనిలా అతడు దేవుడుగా ఉండడానికి అనర్హుడు. Yes, he is 100% a loving God. సందేహం లేదు, 100% ఆయన ప్రేమ గలవాడు. Yes, he is 100% a merciful God. 100% ఆయన కనికరం గలవాడు ఉన్నాడు. At the same time, he is 100% just, he is 100% righteous. అదే సమయంలో ఆయన 100% ఆయన నీతిమంతుడై ఉంటున్నాడు, 100% న్యాయవంతుడై ఉంటున్నాడు. If you and I do not accept the just side of God, then you stop ceasing to think him as a God. గమనించండి, ఆయన యొక్క న్యాయవంతమైనటువంటి ఆ కోణం నుండి దేవుణ్ణి మనం చూచటం మనం మానుకున్నట్లయితే దేవుని గురించినటువంటి అవగాహన మన జీవితంలో పూర్తిగా అది తప్పుగా ఉన్నట్లు. For the sin of man, he had to send judgment. కనుక పాపము, మానవుని యొక్క పాపమును బట్టి దేవుడు తీర్పు కుమ్మరించవలసి వచ్చింది. You and I should have been snuffed out in our sin. మన పాపములో దేవుడు నిన్ను నన్ను ఆయన అనగదొక్కి మనల్ని త్రోసివేయాల్సిన అవసరం ఉంది. But praise be to God. అయితే He was దేవుని still నామమునకు just. మహిమ He is still కలుగుగాక. just. ఆయన ఇంకనూ న్యాయవంతుడై ఉన్నాడు. He did not want to overlook sin. దేవుడు పాపమును ఆయన దాన్ని
నిర్లక్ష్యపరచాలని నిర్లక్ష్యపరిచేవాడు కాదు. Many people think God overlooked my sin and forgave me. చాలా మంది అనుకుంటారు దేవుడు నా పాపంను చూచినట్టే ఆయన గమనించి ఆయన క్షమించాడు అని అనుకుంటారు. If God overlooked your sin, then he ceases to be God. గమనించండి, ఒకవేళ దేవుడు నీ పాపాన్ని చూడనట్లుగా దాటి వేసినట్లయితే ఆయన దేవుడుగా ఉండడానికి అనర్హుడు. If he had not judged your sin, then he ceases to be God. ఆయన నీ పాపమునకు తీర్పు తీర్చనిట్లా ఆయన దేవుడుగా ఉండుటకు అనర్హుడు. What did he do? అయితే దేవుడు ఏం చేశాడు మన పాపం విషయమై? He sent his son, తన కుమారుని లోకములకు పంపాడు. ensured his son was hung on the cross, తన కుమారుడు కలువరి శిలువ మీద వ్రేలాడేటట్లుగా చూశాడు. and poured out his undiluted judgment upon him. అట్లు తన యొక్క సంపూర్ణమైనటువంటి ఉగ్రతను, కోపాగ్ని తన కుమారుని మీదగా ఆయన కుమ్మరించాడు. He poured out whatever he had in terms of his righteous anger upon his son. తన నీతియుక్తమైనటువంటి కోపము తనలో ఎంతగా ఉందో ఆ కోపం అంతటిని తన కుమారుని మీద ఆయన కుమ్మరించి It ఉంటున్నాడు. was not easy for the father to do this. అలాగున చేట తండ్రికి అది తేలికైనటువంటి సులువైనటువంటి కార్యం ఏమాత్రం కూడా For కాదు. that moment in eternity, it was the toughest thing for the father not to see his son, but to turn his eyes away. గమనించండి, నిత్యత్వములో ఆ క్షణమున తన కుమారుని చూడకుండా తన ముఖమును త్రిప్పుకోట ఆ దేవునికి ఎంతో కఠినమైనటువంటి గాను ఎంతో కష్టతరమైనటువంటి విషయముగా మారింది. When the creator God, the son of God, was hanging on the tree on the Calvary Mount, కల్వరి కొండ మీద సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఆ కొయ్య మీద వేలాడుతున్నటువంటి సమయంలో his own creation couldn't see it. ఆయన సొంత సృష్టి ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. Creation shut its eyes. సృష్టి కళ్ళు మూసుకున్నది. It became dark. చీకటి కమ్మినది. Then the son of God cried, Father, Father, why hast thou forsaken me? తండ్రి కుమారుడైనటువంటి దేవుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని మొరపెట్టినప్పుడు It was very hard for the son. అది It was very hard for the son. కుమారునికి అది ఎంతో కష్టమైనటువంటి విషయం. He has never experienced that. అటువంటి ఆ పరిస్థితిని కుమారుడు మునుపు ఎన్నడూ అనుభవించలేదు. In eternity there was not a fraction of second when the son was distant by a millimeter from the father. గమనించండి, నిత్యత్వం మొదలుకొని ఆ సమయం వరకు కుమారుడు ఒక్క క్షణము కూడా తండ్రి నుండి ఒక్క మిల్లీమీటర్ దూరం కూడా ఉన్నటువంటి అనుభవము ఆయనకు లేదు. He endured the cross by the grace of God. అయితే దేవుని కృపచేత ఆ సిలువను ఆయన సహించి I ఉంటున్నాడు. think we'll read that verse. ఆ వాక్య భాగాన్ని చదువుకుందామండి. Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి. Hebrews chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 9. 2:9 చదువుకుందాం అందరం కలిసి. హెబ్రీ 2వ అధ్యాయం 9వ వచనము, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వాడిగా ఆయనను చూచుచున్నాము. There is that verse, by the grace. So that దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు. by the grace of God, దేవుని కృప వలన for each one of us seated here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకై he just accepted, absorbed, endured the judgment. దేవుని యొక్క తీర్పును ఆయన అంగీకరించాడు, తన మీద కుమ్మరించబడడానికి ఇష్టపడ్డాడు. Christ was humiliated on the cross. క్రీస్తు ప్రభువు శిలువ మీద ఎంతో హేళన అవమానానికి గురయ్యాడు. Christ was humbled because of the horror of the cross. కలువరి శిలువ యొక్క భయంకరత్వాన్ని బట్టి, భీకరత్వాన్ని బట్టి యేసు ప్రభువారు ఎంతగానో ఆయన దీనుడుగా చేయబడ్డాడు. When Christ was on the cross and when he died, when Christ was on the cross and he died, క్రీస్తు ప్రభువు శిలువ మీద ఆయన వేలాడుతూ ఆయన చనిపోయినటువంటి సమయంలో two things happened. 2 విషయాలు సంభవించినాయి. First thing, మొదటిది, God kept his promise. దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. God kept his promise. దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. Secondly, రెండవది, God was satisfied. దేవుడు ఆ దృశ్యాన్ని చూచి సంతృప్తి చెందాడు. It's very difficult for a father to be satisfied at a son who was brutally slain on the cross. కలువరి శిలువ మీద
తన కుమారుడు క్రూరముగా కఠినముగా నలగగొట్టబట్టి చితకగొట్టి చంపబడినటువంటి దృశ్యాన్ని చూచి ఏ తండ్రి కూడా సంతోషము పొందట అసాధ్యం. When our children fall down, మన పిల్లలు కింద పడిపోతే, even if there is not a drop of blood that comes out, ఒక రక్తపు బొట్టు కూడా ఒకవేళ కారకుండా ఉన్నప్పటికీ 2 tears from our children would move our heart. మన పిల్లల కన్నీటి నుండి 2 బొట్లు 2 చుక్కల నీరు వస్తే చాలు మన హృదయం కరిగిపోతుంది. When our children fail, మన పిల్లలు తప్పిపోయినప్పుడు, and when they come and cry and say, Dad, Mom, we are sorry, and we can't take it, we just forgive them. కనుక వచ్చి వారు పరీక్షలు తప్పిపోయినప్పుడు, అమ్మా నన్ను క్షమించండి మన్నించండి అన్నప్పుడు దాన్ని మనం తట్టుకోలేము. దాన్ని Here is the blameless, blemishless Lamb of God who was slain on the cross of Calvary. ఇక్కడ నిర్దోషి అయినటువంటి నిష్కల్మషుడైనటువంటి ఏ పాపం ఎరుగినటువంటి దేవుని గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఉంటున్నారు. Father was satisfied because our judgment was placed on him. తండ్రి ఆయన తృప్తి చెందాడు, ఎందుకంటే మన తీర్పు అంతా కూడా ఆ కుమారుని మీద వేయబడింది. And that is the reason John 1:12 becomes so near and real to us. ఆ కారణాన్ని బట్టి యోహాను సువార్త 1:12 వచనము మనకెంతో సమీపముగా ఎంతో దగ్గరగా మనకు ఆ వచనం మార్చబడుతుంది. What is that? అదేంటండి? Shall we read? చదువుకుందామా వచనము? Read. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. When Christ died on the cross, క్రీస్తు ప్రభువు శిలువలో ఆయన చనిపోయినప్పుడు we were definitely part of his death. మనం ఖచ్చితంగా ఆయన మరణంలో మనం కూడా పాలువారమై ఉంటున్నాం. Therefore Romans 5:1, Romans 8:1 becomes so real. There is no condemnation for those that are in Christ Jesus. అప్పుడు నిజముగా రోమీయులకు రాసిన పత్రిక 8:1 అది ముమ్మాటికి మన పక్షమున అది రుజువు చేయబడుతుంది. కాగా క్రీస్తు యేసునందున్నటువంటి వాడికి ఏ శిక్షా విధియు లేదు. Romans 5:1, therefore we are justified by faith. రోమా 5:1 కావున మనం ఇప్పుడు ఆయన యందు మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. Because Christ died on the cross. ఎందుకంటే క్రీస్తు ప్రభు శిలువ మీద మన కొరకే For those who చనిపోయాడు. believe in him, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి we are reconciled with God. దేవునితో మనం సమాధానపరచబడతా We ఉన్నాం. have peace with God. దేవునితో మనము దేవునితో శాంతి పరచబడుతున్నాం. That moment we move from the judgment of God to be justified, and justified means in God's sight you have barely sinned. కనుక ఆ స్థితి నుండి మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఇక మన పాపము ఏమాత్రం కూడా అది లెక్కలోనికి రానిదిగా చేయబడింది. All your sin is wiped off. నీ పాపమంతా కూడా తుడిచివేయబడింది. The ordinance against you has been struck off. నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ చేయి రాత అది కొట్టివేయబడింది. The charge sheet has been neutralized. నీకు విరోధముగా రాయబడినటువంటి ఆ నేరాల పత్రము అది కొట్టివేయబడింది. Why? ఎందుకని? Our ordinance was nailed on the cross. ఎందుకంటే మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ వ్రాత అది శిలువకు మేకుల కొట్టబడింది. Never to come out. ఇక ఎన్నటికీ అది మరలా జ్ఞాపకంలోనికి Never రాదు. to be condemned. ఇక ఎన్నటికీ మనము శిక్ష విధిలోనికి రాలేదు. Eternally justified. నిత్యత్వం వరకు మనము నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాం. And we call him Abba, Father. అప్పుడు మనము ఆయన్ను అబ్బా తండ్రి అని మొరపెట్టగలము. With these thoughts, we'll move into worship. కనుక ఈ తలంపులను మనం కలిగిన వారమై ఆరాధనకు వెళ్తాం.